హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో ఒక సీసీ కెమెరా గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది నేను జస్ట్ ఒక 999 మాత్రమే పర్చేజ్ చేసిన. సో ఈ వీడియోలో ఇది ఎక్కడ పర్చేజ్ చేసినా, ఇంత తక్కువకి ఎలా వచ్చింది, అసలు వచ్చిన ప్రోడక్ట్ జెన్యూనేనా, అసలు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో మీలో ఎవరైనా సీసీ కెమెరా తీసుకోవాలనుకుంటే, ఒక తక్కువ బడ్జెట్ లో ఒక సీసీ కెమెరా మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత వరకు ఇది వర్త్, మనం పెట్టిన అమౌంట్ ఇది వర్తా కాదనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా సీసీ కెమెరా తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ ఉన్న ఈ సీసీ కెమెరా అయితే నేను అమెజాన్ లో పర్చేజ్ చేసిన. ఈ సమ్మర్ సేల్ లో ఇది మనకు జస్ట్ 999 మాత్రమే వచ్చేసింది. సో ఇప్పుడు దీని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇందులో కెమెరానే ఉందా, ఇంకా మళ్ళీ వేరే ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా పెట్టించారనేది కూడా ఇప్పుడు లైవ్ లో మీ ముంగనే దీన్ని ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏందనేది చూసేద్దాం. అమెజాన్ కవర్ తీసేసిన తర్వాత మనకు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది, మనకి సీసీ కెమెరా ప్రోడక్ట్ది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సిపి ప్లస్ అని ఉంది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీంట్లో కెమెరానే ఉందా, లేకపోతే మళ్ళీ వేరే ఏదైనా ప్రోడక్ట్ పెట్టి ఇచ్చిరా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఇందులో USB C టైప్ కేబుల్ అయితే ఇచ్చారు ఒకటి, అండ్ చార్జర్ అడాప్టర్ ఇచ్చారు ఒకటి, వాళ్ళ బ్రాండింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఇవి స్క్రూస్, మనం ఎక్కడైతే సీసీ కెమెరాని అడ్జస్ట్ చేద్దాం అనుకున్నామో అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది వాల్స్ కానీ మీకు ఎక్కడ సూటబుల్ ఉంటే అక్కడ డ్రిల్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాకి వెళ్ళిపోతే, ఈ కెమెరా నుంచి ఎప్పుడు వాడాలి, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫోన్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి మన సీసీ కెమెరా బడ్జెట్ తక్కువ బడ్జెట్లో మనకు వచ్చిన సీసీ కెమెరా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సిపి ప్లస్ బ్రాండింగ్ ఉంది వాళ్ళది. అండ్ ఇక్కడ మనకు ఇంతకుముందు చూపించిన కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇందులో ఇంకా మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉందా, దీన్ని యాప్ త్రూగా ఎలా యూజ్ చేయాలి, దాని గురించి ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మెనూ బుక్లో చూపించినట్టు ఫస్ట్గా మనము ఈ సీసీ కెమెరాను మనం యూజ్ చేయాలంటే దానికి సంబంధించిన యాప్ ఒకటైతే మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చూపించినట్టు మనకు ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పటివరకు దీనికి ఇచ్చిన కేబుల్తో మనం దీనికైతే ఈ సీసీ కెమెరాకి అయితే మనము పవర్ అనేది ఒకసారి పవర్ అయితే ఇద్దాము. ఇచ్చి అప్పుడు ఇది ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏందనేది మనం ఇక్కడనే లైవ్లో చూసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ ప్లగ్ ఇన్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం పవర్ ఇచ్చేద్దాం. మనం ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనం వైఫైతో కనెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇక్కడ రికార్డ్ అయ్యేది మనకు మొబైల్లో కూడా చూపిస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు మన కెమెరా వెయిటింగ్ ఫర్ వైఫై అని చెప్పేసి అలా చెప్తుంది అనమాట.
సో ఇట్లా మనం కెమెరాని ఇక్కడ పైన చేసుకుంటే ఇందులో మనము SD కార్డ్ని అయితే ఉంచాల్సి వస్తుంది. ఇక్కడ మన కెమెరాని పైన చేసుకుంటే ఇక్కడ మనకు SD కార్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. కిందికి అనుకున్న తర్వాత ఇక్కడ మనకు రీసెట్ బటన్ ఉంటుంది. ఈ ప్లగ్ పక్కనే మన రీసెట్ బటన్ ఉంది. ఈ రీసెట్ దాన్ని ప్రెస్ చేసి పెట్టాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కెమెరా అనేది రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కెమెరాలలో మన మోడల్ని మనం చూసుకోవాలి. E25A అయినా పర్లేదు, E35A అయినా సరే. ఇందులో మనం చూజ్ చేసుకొని మన కెమెరా ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు QR కోడ్ వస్తుంది. ఈ QR కోడ్ని మనం ఈ సీసీ కెమెరాతోని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న వెంటనే మనకు కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోగానే ఇలా మనకు చూపిస్తుంది అనమాట. కెమెరా అనేది మనకు మొబైల్కి కనెక్ట్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టేస్తే మనకి ఇక్కడ కెమెరా అనేది ఆన్ అయిపోయి మన మొబైల్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కెమెరా ఇప్పుడు మన మొబైల్లో కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి వ్యూ అనేది మొత్తం చూపిస్తుంది. మన మొబైల్లోనే మనము దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్లోకి మనం దీన్ని కెమెరాని అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ స్వైప్ చేస్తే అక్కడ కెమెరా అనేది మూవ్ అయ్యి మన మొబైల్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇలా మనకు 360 డిగ్రీస్ వ్యూ అనేది మన మొబైల్లో అయితే చూపిస్తుంది. సో అలాగే మనకు అక్కడ మోషన్ అలర్ట్ కూడా మనకు అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలా మన మొబైల్లో అయితే దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కెమెరా అయితే మంచి క్వాలిటీలో ఉంది. అలాగే ఇది వర్కింగ్ కూడా చాలా మంచి స్మూత్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కెమెరా కానీ మీరు తీసుకోవాలనుకుంటే దీనికి మనకు పవర్ అనేది కంటిన్యూగా ఉన్న చోట్లనే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాటరీతో అనేది కాదు, ఇది పవర్ మన కేబుల్ కూడా ఇచ్చారు. మన పవర్ అనేది దీనికి ఇస్తేనే అప్పుడు ఈ కెమెరా అనేది రన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఫ్రంట్ దీని కెమెరా ఇట్లా పైకంటే ఇక్కడ మనకు SD కార్డ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఇచ్చేస్తారు. ఇది మనకు 1080 ఫుల్ HDలో అయితే వస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైఫై, ఇది సిమ్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసేది అయితే కాదు, ఇది వైఫై ఉండాలి కంపల్సరీ. మీరు ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా సరే లేదా షాప్ ఏదైనా వర్కింగ్ స్పేస్ ఎక్కడైనా సరే మీరు దీన్ని యూజ్ చేయాలనుకుంటే మీకు వైఫై కనెక్షన్ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మోషన్ ట్రాకింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. అలాగే ఏదన్నా ఆబ్జెక్ట్ మనం లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా మంచిగా మనకు అలర్ట్ అనేది కూడా ఇస్తుంది. ఈ కెమెరా మనకు 360 వ్యూ కూడా ఇస్తుంది. సో ఇది మంచిగా మనకు ఇలా స్మూత్ రొటేషన్ ఉంది. అలాగే కెమెరా కూడా మోషన్ కూడా చాలా ఈజీగా మనకు మీరు యూజ్ చేస్తే మీకు ఆ క్లారిటీ అనేది మీకు తెలుస్తుంది. ప్రీవియస్ బ్యాక్ మనం ప్లే చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క ఆప్షన్ మనకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మనకు ఈ యాప్లో కూడా చేయడం జరిగింది. దీన్ని కనెక్ట్ చేయడం కూడా పెద్ద కష్టమైన పని అయితే కాదు, చాలా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. వితిన్ 2-3 స్టెప్స్లోనే ఈ కెమెరాని అయితే మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కెమెరాలో నైట్ వ్యూ కూడా చాలా క్లారిటీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకు తక్కువ బడ్జెట్లో ఉన్న కెమెరా గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ జెన్యూన్ ప్రోడక్ట్ గురించి మనం అయితే మన ఛానల్లో అయితే చెప్పుకోబోతున్నాము. సో ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్ గురించి ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్స్తోని మరిన్ని కొన్ని టెక్ వీడియోస్తోని మీ ముందుకైతే కొన్ని వీడియోస్తో అయితే రాబోతున్నాం. సో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ అయినా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తుంది. థ్యాంక్ యూ.